ఓం నమో వెంకటేశాయ. మన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాం. ఇప్పుడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్తున్నాం. మంచిగా ఉంది టెంపుల్, పీస్ఫుల్గా అండ్ చాలా డీసెంట్గా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఎస్, ఇప్పుడు మనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్తున్నాం కదా. ఈ దేవాలయం ఎక్కడ ఉందంటే పుత్తూరు దాటిన తర్వాత ఉంది. పుత్తూరు అంటే తెలుసు కదా, తిరుపతి వెంకన్నకు ఫేమస్, పుత్తూరు కట్టుకు ఫేమస్ అనమాట. పుత్తూరు కట్టలు అంటారు కదా, అదనమాట. దెబ్బలు తగిలినాక ఎముకలు ఇరిగిపోయిన దానికి వాటన్నిటికీ పుత్తూరు ఫేమస్ కదా. ఆ పుత్తూరు దాటిన తర్వాత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం వస్తుంది. అదొక్కటి కవర్ చేసుకొని శ్రీకాళహస్తికి బయలుదేరిపోదాం. ఎందుకేమో తెలియదు కానీ పద్మావతి అమ్మవారి దర్శనం అయిపోయినప్పటి నుంచి, ఈరోజు మార్నింగ్ నుంచి పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్నప్పటి నుంచి ఎంత రిలాక్స్గా అనిపిస్తుంది అంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ముందు ఇనోవాడు ఉన్నాడా, వాడిని వెనకాలకి వెళ్ళి ఎన్నిసార్లు హారన్ కొట్టినా ఇప్పుడు జరగడం కూడా జరగట్లేదు. కొంచెమన్నా గ్యాప్ ఇవ్వాలి కదా. వాడిచ్చేది ఏంది, ఇప్పుడు నేనే తీసుకుంటా. రైల్వే ట్రాక్ వచ్చింది, ఇక అదే రోడ్డు. ఓ నీ దుంప దగ్గర ఆరా నాయన, పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు వచ్చినట్టు వస్తుంది ఇది ట్రైన్. ఇప్పుడు కాలేమో కాలేపోతున్నాయి, నాకు కాలేమో కాలిపోతున్నాయి. రా దీన్ని ఖచ్చితంగా టైం ల్యాప్స్లో పెట్టాలి, లేకపోతే ట్రైన్ ఇంత స్లోగా వెళ్తుందా, నువ్వు స్లో మోషన్లో ఎందుకు పెట్టినావు అంటారు మీరు. ఇక్కడ నుంచి టైం ల్యాప్స్లో పెడతా. మనం నేషనల్ హైవే 716, ఈ నేషనల్ హైవే 716 మీద 8 కిలోమీటర్స్ వెళ్ళిపోవాలంట. ఒక మీద యాక్సిడెంట్ అయినట్టుంది, ఒకండి వెనకాల టైర్లు అవి. ఏమో పెద్ద యాక్సిడెంట్ అయినట్టుంది. చూడండి ఇప్పుడు చూడండి, ఈ నేషనల్ హైవే 716 అంతా మందే. సో పుత్తూరు నుంచి లెఫ్ట్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ అంట. 2 కిలోమీటర్స్ స్ట్రైట్ వెళ్ళాలి, అక్కడ నుంచి మరి రైట్ లెఫ్ట్ 1 కిలోమీటర్ కదా అనుకుంటా. ఇట్లా లోపలికి 1 కిలోమీటర్ అంట. శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి. విన్నపాలు వినవలే వింత వింతలు, విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమ తెరపైకెత్తవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమ తెరపైకెత్తవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు. కంటి శుక్రవారము గడియలేడింట, కంటి అలమేడు మంగ అండనుండే స్వామిని. కంటి శుక్రవారము గడియలేడింట, కంటి అలమేడు మంగ అండనుండే స్వామిని. కంటి
అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల. సో సారీ అటు సైడ్ నా ఫేస్ నీట్గా అనిపించలే, ఇటు సైడ్ పెట్టేసుకుంటా. సో చూసారు కదా, శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ లక్ష్మి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. ఇక్కడ రాజగోపురం ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. అండ్ లోపలికి వెళ్ళి చూస్తే సేమ్ మన తిరుపతిలో ఎలాగైతే వెంకటేశ్వర స్వామి ఉంటారో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉన్నారు. చాలా మంచిగా ఉన్నది. ఈరోజు పబ్లిక్ లేరనమాట, ఫ్రీగా ఉంది, చాలా ఫ్రీగా ఉంది. 2 minutesలో దర్శనం అయిపోయింది. 2 minutes కూడా 1 minuteలో దర్శనం అయిపోయింది. మంచిగా చేసేసుకొని బయటకు వచ్చేసిన. మీరు గమనిస్తే లోపలికి వెళ్తే, ఒకవేళ ఇక్కడికి వస్తే మీరు లోపలికి వెళ్ళారనుకోండి, ఒకటి పెద్దది తిరగలి ఉంది. తిరగలి అంటే ఒకప్పుడు బియ్యం, జొన్నలు, సద్దలు ఇవన్నీ వేసుకొని రుబ్బుకునేవారు అనమాట పిండి కోసం. మనం మామూలుగా ఇప్పుడు గ్రైండర్లు ఎలా వాడుతున్నామో ఒకప్పుడు తిరగలి వాడేవారు అనమాట. సో మీరు కూడా ఇక్కడికి రావడానికి కొంచెం ట్రై చేయండి. ఇక్కడికి రావడానికి అంటే ఇన్ ద సెన్స్, ఒకవేళ మీరు వెహికల్ మీద వస్తే 2-wheeler ఆర్ 4-wheeler మీద వస్తే మీకు చాలా త్వరగా అయిపోతుంది. చూడండి, పద్మావతి అమ్మవారి టెంపుల్ 6 kilometers, పద్మావతి అమ్మవారి టెంపుల్ నుంచి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ నుంచి ఒక 1/2 hour, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఇక్కడ ఒక 1/2 hour 45 minutes, మొత్తం ఒక 2 hours జర్నీ. దర్శనం కూడా ఎక్కువ లేట్ లేదు. అండ్ ఇది వీక్ డేస్ కాబట్టి తక్కువనే ఉంటారు. ఇంకోటి ఏంటంటే సాటర్డేస్ మేబీ బిజీ ఉండొచ్చు. శ్రీకాళహస్తి 50 kilometers ఉంది, 55 kilometers ఉంది, 1 hour చూపిస్తుంది. టైం 1:14. సో ఇంకా లేట్ చేయకుండా శ్రీకాళహస్తికి వెళ్ళిపోదాం. వెళ్ళే దారిలో ఎక్కడన్నా లంచ్ దొరికితే లంచ్ చేసేసుకుందాం. లేకపోతే ఒకవేళ శ్రీకాళహస్తికి త్వరగా వెళ్ళిపోయినాం అనుకో 2:30 లోపు, అక్కడ ఏమన్నా దొరికితే అక్కడ లంచ్ చేసేసుకుంటా. సో ఇంకా లేట్ చేయకుండా శ్రీకాళహస్తికి బయలుదేరిపోదాం.